అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. ఈరోజు మా ఇంకొక ఫేవరెట్ రెసిపీతో మేము ముందటికి వచ్చాం. అది టమాటా ఎగ్ కర్రీ. అద్భుతంగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్. స్టవ్ ఆన్ చేసుకొని ముక్కుడు పెట్టుకొని నూనె పోసుకొని వేరైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది టమాటా కర్రీ కాబట్టి ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుంటే టమాటా తొందరగా ఉడుకుతుంది. టమాటాలను 5 నిమిషాలు ఉడికించిన తర్వాత టమాటాల నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ ఇంకిపోయే వరకు టమాటాను ఉడికించుకోవాలి. వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత ఒక గరిటె కారం వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. టమాటా 90% ఉడికిన తర్వాత మనకు కావాల్సిన అన్ని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేయడం అయిపోయాక మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎగ్ మొత్తం ఉడికిన తర్వాత కర్రీని కలపాలి. ముందుగానే కలిపితే కర్రీ బాగుండదు. ఎగ్ ఉడికిన తర్వాత కలుపుకుంటే చక్కగా బాగుంటుంది చూడడానికి. ఎగ్ ఉడికిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఇక ఎంతో టేస్టీ అయిన టమాటా ఎగ్ కర్రీ రెడీ. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా? అయితే వెంటనే వెళ్ళి జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెళ్ళొస్తాయి. బాయ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.